హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. నన్ను ఆల్రెడీ మీ తమ్నైల్లో చూశారు కదా. ఎస్, మనం మధ్యమ పేపర్ 2 కోసం డిస్కస్ చేసుకుంటున్నాం. మోడల్ పేపర్ ఇది సెప్టెంబర్ 2025కి. సో ఆల్రెడీ పేపర్ 1 గురించి చెప్పాను, వేరే వీడియోలో చేశాను, అదొకసారి చూడండి చూడకపోతే. అది మోడల్ పేపర్ మాత్రమే ఎలా వస్తుంది ఏంటనేది. ఇది ఆల్రెడీ మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది మోడల్ పేపరు. అలాగే లెసన్స్ ఏంటి ఇంపార్టెంట్ అనేవి కూడా నేను మళ్ళీ ఒకసారి వేరే వీడియోలో చేసి చెప్తాను. మీకు ఏదైనా లెసన్ డౌట్ ఉన్నా, టాపిక్ డౌట్ ఉన్నా అడగండి కామెంట్ సెక్షన్లో. అన్నీ చేయడానికి టైం సరిపోకపోయినా మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇబ్బంది ఉన్నా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వీడియోస్ చేస్తాను, అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? సో లేట్ చేయొద్దు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఎస్ అది మోడల్ పేపర్ అమ్మ. మనకి 2025 మోడల్ పేపర్ అనమాట. ఇది జస్ట్ గెస్ పేపర్. సో ఇందులో మనకి ఎలా వస్తుంది ఏంటనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ హెడ్లో వచ్చేసి మనకి సెకండ్ దాంట్లో మనకి భాగ్ 4లో ఉంది. మనకి భాగ్ 4లో ఏముంది, కహానీలు ఉన్నాయి మనకి. ఓకే, సో ఆ కహానీలకి సంబంధించి మనకి ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? 2 రాస్తే చాలు. తర్వాత అదే కహానీల్లోంచి ఒక సారాంశం రాయాలి. తర్వాత నెక్స్ట్ మనకి భాగ్ 5లో భరత్ మిలాప్ అని ఉంటుంది చూసారా. సో అందులోంచి ఒక 10 ఉంటాయన్నమాట. అందులోంచి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తారనమాట. అవి కూడా ఒక 2 రాస్తే సరిపోతుంది. తర్వాత అందులో నుంచి ఒక సారాంశం అడుగుతారు, సారాంశం రాయాలి. తర్వాత లింగ్, ఇవన్నీ మనకి రచన ఉంది చూసారా. భాగ్ 6 రచన గ్రామర్ అనమాట. సో అందులో నుంచి మనకి లింగ్ 4 రాస్తే చాలు. చాయిస్ ఉంది, లింగ్కి వచనకి చాయిస్ ఉంది. తర్వాత వచనం, తర్వాత అంక మీకు తెలిసింది, ఆల్రెడీ ప్రాథమికలో రాశారు కదా. సో అంక తెలుసు, అంక నెంబర్స్లో రాయాలి. తర్వాత వాచ్య, దానికి చాయిస్ ఏం లేదు, ఇచ్చిన 2 రాయాలి. తర్వాత వాక్య జోడియే, ఆ 2 విడివిడిగా ఇచ్చిన వాక్యాలని కలిపి రాయాలి. తర్వాత శుద్ధ రూపు, రాంగ్ ఉంటుంది అందులో, ఆ రాంగ్ని మీరు కరెక్ట్ చేసి రాయాలి. ఓకే, 6 ఇస్తారు, 5 రాయాలి. వస్తే అన్నీ రాసేయండి, ఏదైనా మిస్టేక్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాధ్యతలు ఉంటాయి కదా. సో బాధ్యతకి సంబంధించి ఒకటి. తర్వాత లెటర్స్ తెలుసు కదా మీకు. సో ఆ లెటర్స్ అనమాట, ఆ లెటర్స్ నుంచి ఒకటి. నెక్స్ట్ నిబంధనలు మనకి తెలిసినవే, దీపావళి, బాగ్, హమారా దేశ్, ఇలాగ మనకి ఉన్నాయి చూసారా. సో అందులో నుంచే చదవండి నిబంధన, అది కూడా అందులో ఉంటుంది మనకి టెక్స్ట్ బుక్లో చదువుకోవచ్చు. తర్వాత ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఎక్కడ ఆగిందో అక్కడ వరకు చూసుకొని దాన్ని ఆ సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. సో అలా ఫస్ట్ వచ్చి హిందీ ఉన్నదాన్ని మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు. తర్వాత 15th వన్ లాస్ట్ది ఏంటంటే మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉంది చూసారా, దాన్ని హిందీలో రాయాలి. మీరు ఎప్పుడైతే ఇలా హిందీలోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారో అప్పుడు మీరు ఇంగ్లీష్ కన్నా కూడా తెలుగు చూసుకుంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి. ఈ మధ్యమ అయితే పేపర్ 1 పేపర్ 2 రెండే ఎగ్జామ్స్ ఉంటాయి. బాగా రాసి మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీరు రాష్ట్ర భాషలోకి కూడా వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్ ఆల్ ఆఫ్ యూ. We will meet in next video. Okay, bye, all the best.